బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇప్పటి వరకు త్రివిధ దళాల అధిపతులు ముఖ్య నేతలతో చర్చలు జరిపిన మోడీ తొలిసారి ఈ ఆపరేషన్ పై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిజానికి మోడీ చేసిన వ్యాఖ్యలు చూస్తే దాయాది పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు చెప్పకనే చాలా విషయాలు చెప్పినట్టు కనిపిస్తుంది. पाकिस्तान की तैयारी सीमा पर वार की थी, लेकिन भारत ने पाकिस्तान के सीने पर वार कर दिया। भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी। ఇకపై ఉగ్రదాడి జరిగితే దానికి కారణమైన వారిని వెనుకున్న వారిని వదిలిపెట్టేదే లేదన్నారు మోడీ. అంటే దాడులు జరిగితే దాని మూలాలపై దాడులు చేస్తామని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని. ఆపరేషన్ సింధూర్ తో పాక్తో పాటు ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపమన్నారు. ఇకపై దాడి చేయాలంటే ఉగ్రవాదులు 1కి 10 సార్లు చాలా ఆలోచించుకోవాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు ఆపరేషన్ సింధూర్ పై కూడా ప్రజలను ఉద్దేశిస్తూ మోడీ అయితే తొలిసారి ప్రసంగించారు. సో అయితే ఇటు ఆపరేషన్ సింధూర్ గురించి ఒక క్లారిటీ ఇస్తూనే భారత్ అంటే ఏంటో, భారత్ సత్తా ఏంటో అటు పాకిస్తాన్ తో పాటు అటు అమెరికాకి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. ఆయన మాటలు చూస్తుంటే దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ అయితే డెఫినెట్ గా అఖిల, ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో పాకిస్తాన్ సంబంధించిన 9 స్థావరాలకు దాడి, దాని తర్వాత పాకిస్తాన్ దాడి చేసిన నేపథ్యంలో ప్రతిదాడి చేసి పాకిస్తాన్ కు ఎంతమేర నష్టం వారికి నష్టాన్ని చూపించామో ఇదంతా జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఆపరేషన్ సింధూర్ తర్వాత మాట్లాడారు. అదేవిధంగా భారత్ సత్తా ఏంటో, అంటే పెహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలు కానీ, దాని తర్వాత భారత్ ఇటు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి, దాని తర్వాత పాకిస్తాన్ చేసిన దాడిని ప్రతిగా ఎలా తిప్పికొట్టాం, ఇదంతా కూడా చూపించిన తర్వాత భారత్ మేడ్ ఇన్ ఇండియా అంటే భారత్ లో ఉన్న ఆయుధాలతోనే పాకిస్తాన్ దెబ్బ కొట్టామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. దానిలో భాగంగానే మీరన్నట్లుగా ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చూపించామనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఏదైతే మధ్యవర్తులతో వహించాము, మేము శాంతియుత వాతావరణం నెలకొల్పాము, మా వల్లే ఇద్దరు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారని ఏదైతే అమెరికా చెప్తుందో వారికి కూడా ఇండైరెక్ట్ గా తురకలంటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి మధ్యత్వం మాకు అవసరం లేదు. ఒకవేళ మేము మాట్లాడాలి అనుకుంటే పాకిస్తాన్ లో మాట్లాడాలి అనుకుంటే గనక ఈ ఏదైతే టెర్రరిజం ఉందో టెర్రరిజానికి సంబంధించి మాట్లాడాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడాలి తప్ప వేరే దేని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. వారితో చర్చలు చేపట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఎవరి మధ్యతో మాకు అవసరం లేదు అంటున్నారా ఇండైరెక్ట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ తురకలంటించే ప్రయత్నం అయితే చేశారు. ఇక తర్వాత ఏదైతే మన భారత సైన్యం మెరుగైన ప్రదర్శన చూపించింది, గట్టిగా వారికి బదులిచ్చింది, వారందరికీ కూడా సెల్యూట్ అంటూ కూడా తెలియజేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్ పై దాడి చేయడం ఇదంతా కూడా తల్లులు సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా నేను దీన్ని అంకితం చేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ అనేది వారి ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడం కానీ, వారిపై దాడి చేయడం కానీ ఇదంతా కూడా ఏదైతే వారి బిడ్డల ముందు భర్తను, తల్లుల ముందు తండ్రిని, ఇలా భార్యల ముందు భర్తను ఏ విధంగా అయితే వాళ్ళు చంపేశారు, దానిలో భాగంగా దాని నుంచి పుట్టినదే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది.
వారి ఆత్మలకు శాంతి కలగాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. అనుకున్నది సాధించాం. వారి స్థావరాలను మట్టుపెట్టాం. పాకిస్తాన్ పై చేయి సాధించాం. ఈ విజయం మహిళలకు, ఎవరైతే భర్తలు కోల్పోయిన మహిళలు ఉన్నారో వారికి అంకితం చేస్తున్నారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం దానికి ఆశ్రయం ఇచ్చిన వారిని, ఆ ప్రాంతాన్ని కూడా తుడిచి పారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మేము మీలాగా వేరే దేశం నుంచి తీసుకొచ్చిన ఆయుధాలతో మీ మీద దాడి చేయలేదు, మా సొంత దేశంలో తయారైన ఆయుధాలతోనే మీ మీద దాడి చేస్తే మా సత్తా ఏంటో మీకు చూపించామనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఏదైతే ఉగ్రవాదం సంబంధించి ఏదైతే స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాలనుకున్నాం, మట్టు పెట్టాం, విజయం సాధించాం. అనుకున్నది చేసి చూపించాం. కానీ మళ్ళా ఉగ్రవాదులు మళ్ళా దాడి చేయాలని చూస్తే దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా భావిస్తాము. యుద్ధానికి మేము సిద్ధంగా ఉంటాం. దాని దాడి ఎలా ఉంటుందో చాలా తీవ్రంగా ఉంటుంది. ఊహకందని విధంగా కూడా మా ప్రతి దాడి ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇది కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే. దీనికి కేవలం మిలిటరీ డీజీఎంఓల స్థాయిలో మాత్రమే చర్చలు జరిగాయి. ఓన్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే మేము ఒప్పుకున్నాం. మిగతా ఏదైతే ఉందో సింధు నది జలాలు కానీ ఇతర వాణిజ్య ఒప్పందాలు, మరోవైపు పాకిస్తాన్ లో సత్సంబంధాలు ఏమీ ఉండవనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులను ఉగ్రవాదాన్ని ఉపేక్షించము. ఎక్కడ కూడా నీరు అలాగే రక్తం ఒకే వేలో ఒకే దారిలో ప్రవహించదు. అలాగే ఉగ్రవాదం అలాగే పాలన అనేది కూడా ఒకే విధంగా ఉండదు. కావని అక్కడ ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ విచ్చలవిడిగా స్వేగా తిరుగుతోంది. పాకిస్తాన్ ఆశ్రమిస్తుంది. అక్కడ పాలకులు సపోర్ట్ చేస్తున్నారు, పాలన సపోర్ట్ చేస్తుంది, పెంచి పోషిస్తుంది. ఏదైతే అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ పై వదులుతున్నారో అదే ఉగ్రవాదం చేతులు భవిష్యత్తులో పాకిస్తాన్ అంతమైపోతుందని కూడా నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్ రైట్, ఇక మనం చూస్తున్నాం మొదటిసారిగా కూడా అటు ఆపరేషన్ సింధూర్ పై అయితే ప్రధాని మోడీ అటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఇప్పటికే ఉగ్రవాదంపై కూడా దాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటామంటూ కూడా పాక్కి గట్టి బుద్ధి చెప్పామని, అలాగే మధ్యవర్తిత్వం ఎవరున్నారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఆగేందుకు మేమే కారణం అంటూ చెప్పుకుంటున్నారు. అమెరికాకి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ.